హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా పిల్లల స్కూల్లో ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగిందో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. Independence Day. So let us read from the script. టీచర్స్ ఫస్ట్ ఇలా సాంగ్ స్టార్ట్ చేసి తర్వాత డ్రిల్ అయితే స్టార్ట్ చేశారు. పిల్లలందరూ కూడా ఇదే విధంగా అందరూ ఈక్వల్గా యూనిఫామ్లో అయితే వచ్చారు. ఇంకా బ్యాచెస్లా విడదీశారనమాట. ఒక్కొక్క బ్యాచ్కి వచ్చి ఒక్కొక్క కలర్ ఫ్లాగ్ అయితే ఇచ్చారు. చూడండి, ఒక బ్యాచ్ వెళ్తుంది. 4 బ్యాచెస్కి 4 కలర్ ఫ్లాగ్స్ అయితే ఇచ్చారు. ఇలా ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ అయితే ఫ్లాగ్స్ తీసుకుని అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు కాసేపు రిటర్న్ కూడా వస్తారనమాట. ఇక్కడ డ్రమ్స్ కూడా మీరు వింటారని ఇందాక మ్యూజిక్ అయితే పెట్టాను. చూడండి, వీళ్ళందరూ చిన్న క్లాస్ వాళ్ళు, ఎండకు ఆగలేరు అని సేపు నిలబడలేరు అని చెప్పి వీళ్ళని అయితే ఇక్కడ కూర్చోబెట్టారు నీడలో. ఇంక ఇక్కడ వచ్చేసి 2 పిల్లల్ని అయితే పీటీలో హెడ్ గా పెట్టారు. అయితే అందులో ఒక అబ్బాయి వచ్చి అయితే ఏదో పర్మిషన్ అడుగుతున్నాడు స్కూల్ హెడ్ ని. అయితే ఆయన అయితే గ్రాంటెడ్ చేశారు. అది కూడా మీకు వాయిస్ అయితే నేను పెట్టాను. చూడండి, అబ్బాయి నడిచే విధానం కానీ, తీసుకున్న ట్రైనింగ్ కూడా, ఇంకా డ్రమ్స్ కూడా ఆ పిల్లలు కూడా చాలా బాగా వాయిస్తున్నారు అనమాట. It's granted and permitted. టీచర్స్ కూడా పేరెంట్స్ని మంచిగా పలకరించారు. ఇంకా వాళ్ళందరూ కూడా నాకెందుకు అని లేకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మొత్తం ప్రోగ్రామ్ అంతా మంచిగా కండక్ట్ చేశారు. స్కూల్ నేమ్ ఏంటి అనేది నేనైతే చెప్పను, కానీ మీ పిల్లలు కనుక ఈ స్కూల్లో ఉండుంటే మీకు తప్పకుండా గుర్తుపట్టేస్తారు యూనిఫామ్ చూసి. ఇంకా అలా గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఈ విధంగా అయితే పిల్లలందరూ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి ఇలా రౌండ్గా తిరుగుతున్నారనమాట గ్రౌండ్ చుట్టూ కూడా. చాలా మంచిగా అనిపించింది. చూడండి ఎంత బాగుందంటే, వాళ్ళు ఉన్న యూనిఫామ్ కావచ్చు, వాళ్ళు వాకింగ్ కావచ్చు, అంతా కూడా చాలా నైస్గా అనిపించింది. చూడండి, ఒక్కొక్క బ్యాచ్ వచ్చి ఒక్కొక్క కలర్ ఫ్లాగ్ అయితే పట్టుకుని అయితే ఆ విధంగా అయితే వాక్ చేస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే అక్కడే ఉన్నాను, ఎదురుగానే నుంచున్నాను వీడియో తీయడానికి అని చెప్పి. తర్వాత 3 అమ్మాయిలు మళ్ళీ నా పక్క నుంచి వెళ్ళి స్టేజ్ దగ్గరికి మళ్ళీ వాళ్ళు కూడా అలాగే వాక్ చేసుకుంటూ వెళ్ళారు. నాకు కూడా నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. Now I request the chief guest and the guest of honor. ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే కనుక టైం అయింది. ఫ్లాగ్ హోస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా స్టార్ట్ చేసిన తర్వాత సాంగ్ అయితే పాడతారు కదా, సరే అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కొంచెం వీడియో తీసి మళ్ళీ లాస్ట్లో కొంచెం బిట్ అయితే తీసాను. ఇంకా మధ్యలో అయితే ఆపేసాను. మరి మనం కూడా పార్టిసిపేట్ చేయాలి కదా.
ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి పీటీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి చూడండి చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళైతే ఎంత మంచిగా ప్రాక్టీస్ అయ్యారంటే And give an applause. This is a T formation. This is arrow formation. Shall we give an applause? This is a butterfly formation. Shall formation. Give an applause, please. Win-win formation. చూడండి పొజిషన్ అయితే చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా విన్నీ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. ఇక్కడైతే చూడండి ఒక పాప అయితే స్పీచ్ ఇవ్వడానికి వచ్చింది, కానీ అంతమంది జనాన్ని ఒకే చోట చూసేసరికి భయపడిపోయి వచ్చింది కూడా మర్చిపోయింది. ఇంకా పిల్లలు అంతే కదండి మరి. ఇంకా దిశి అయితే స్టేజ్ మీద నుంచే ఎప్పుడు తీస్తానని చెప్పి అక్కడ నా వంక ఏడుపు మొహం పెట్టి చూడడము, ఇలా తిరగడము, అలా తిరగడము, ఏడవడము అలా చేసింది. ఫైనల్గా అయితే దిగిపోయింది అనమాట. చాలాసేపు ఎండలోనే కూర్చున్నారు పాపం. ఇంక దిగిపోయి నాకు డ్రెస్ తీస్తావా తీవా అని చెప్పి పేచి పెట్టేసింది. ఫైనల్గా అయితే డ్రెస్ మార్చేసి మళ్ళీ యూనిఫామ్ అయితే వేసేసుకున్నది. యూనిఫామ్ వేసుకున్నాక ఆమెకైతే కొంచెం కంఫర్ట్ అనిపించింది అనమాట. హెవీగా ఉన్న డ్రెస్లు అయితే అస్సలు వేసుకోదు. చాలా ఇబ్బంది పడ్డాను ఆ డ్రెస్ వేసుకోవడానికి కూడా. నేను ప్రాక్టీస్ చేద్దాము ఇదంతా కూడా కొంచెం ట్రైల్ వేద్దామని చెప్పి వేసినప్పుడే దాన్ని అసలు వేయనివ్వలేదు. అయినా సరే టీచర్స్ అడిగారని చెప్పి వేయించాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి పిల్లలు అప్పటికే నుంచి చాలాసేపు అయింది పాపం. ఇంకా కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టి కొంతమంది రిటైర్డ్ టీచర్స్ అయితే వచ్చారు. వాళ్ళకైతే సాల్వా కప్పి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా స్కూల్ వచ్చేసి క్రిస్టియన్ స్కూల్ కాబట్టి లాస్ట్లో ప్రేయర్ చేసేసారు. Continue to train the children from the
ఇంకా ఫైనల్ ప్రేయర్ అయితే జరుగుతుంది. లాస్ట్లో మాకు స్నాక్స్ కూడా ఇచ్చారు, సమోసా ఇంకా మ్యాంగో జ్యూస్ ఇచ్చారు. దిశ అయితే కూర్చుని చూస్తుంది అనమాట. డ్రెస్ మార్చేసింది కదా, ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది తనకు వచ్చేసి. లాస్ట్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆ సాంగ్ని అయితే ఫుల్గా పెట్టామంటే నాకు ఛానల్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం మాత్రమే ఇచ్చి తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకున్నాను. ఇలా కొంచెం వాయిస్ ఓవర్ కొంచెం సాంగ్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట. 4 సాంగ్స్ అయితే చేశారు. గర్ల్స్ అయితే 3 బ్యాచెస్ వచ్చారు, బాయ్స్ అయితే ఇంకా ఈ ఒక బ్యాచ్ అనమాట. 2-3 సాంగ్లు మిక్స్ చేసి వేశారు. విన్నీ దిషి స్కూల్లో అయితే ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. ఈ విధంగా అయితే జరిగింది అనమాట. మీరు కూడా ఇండిపెండెన్స్ డే ప్రోగ్రాంలో ఎక్కడన్నా పాల్గొన్నారా? తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం.